హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఆటలో మా అప్డేట్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్ దరఖాస్తులు రేపటి నుంచి స్వీకరించున్నారు. ఈ పూర్తి వివరాలు అంటే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో చాలామందికి చేరువవుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా వినండి, ఎందుకంటే పూర్తి వివరాలన్నీ మీకు చెప్తాను లాస్ట్ వరకు. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, మ్యాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక నేను మ్యాటర్ అంతా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతాము. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు అలాగే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు స్వీకరిస్తున్నారు. కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న అర్హులకు జనవరిలో కొత్త పెన్షన్లు రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రజలు ఎన్నికల హామీ ఇచ్చిన ఒక్కొక్కటి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే కొన్ని కీలక హామీలను అమలు చేసి ప్రభుత్వం ఇప్పుడు మరో 2 హామీలను నెరవేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది ఫ్రెండ్స్. రానున్న జనవరిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు, ఆహార భద్రతలో భాగంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు అలాగే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 2 నుంచి సచివాలయం వారీగా కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు దరఖాస్తు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ప్రభుత్వం ఇప్పటికి ప్రారంభించింది. కొత్త పెన్షన్లు జారీకి మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్. కొత్త సంవత్సరంలో జన్మభూమి 2ని కార్యక్రమాన్ని చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఫ్రెండ్స్. జన్మభూమిలో సభలో కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను, కొత్త రేషన్ కార్డులకు అందించేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే కొత్త పెన్షన్ల మంజూరు చర్యలు కూడా ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు పూర్తి వివరాలు. రాష్ట్రంలోని అన్ని రకాల సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. వృద్ధ్య, వితంతు, విభిన్న ప్రతిభావంతుల కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రజావేదిక, ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున పెన్షన్లు దరఖాస్తు కోసం చాలామంది ఇచ్చారనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. 45 రోజుల కార్యాచరణ ప్రణాళికను కొత్త పెన్షన్ల మంజూరుకు అలాగే బోగస్ పెన్షన్ల తొలగింపు తనిఖీలకు ప్రభుత్వం సిద్ధం చేసింది. పెన్షన్ల తనిఖీకి కొత్త పెన్షన్ల మంజూరుకు విధి విధానాలకు రూపకల్పన ప్రభుత్వం మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉపసంఘం ఏర్పాటును వెనక్కు తీసుకుంది. ఉపసంఘం అవసరం లేదనేసి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల మంజూరుకు అలాగే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. గ్రామ సభల ద్వారా అర్హులు, అనర్హుల జాబితాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఏదైనా ఫిర్యాదులు ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించి దిశగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఫ్రెండ్స్. ఈ నెలాఖరు నాటికి కొత్త పెన్షన్ల లబ్ధిదారులను ఎంపిక ప్రస్తుత పెన్షన్లు అనర్హుల ఏరివేత పూర్తి చేసి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న అర్హులు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 2,30,000 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 60,000 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు అయ్యింది. ఇక మిగిలిన ఈ పెండింగ్ దరఖాస్తులను పునర్పరిశీలన చేసి అర్హులను గుర్తించి పెన్షన్లు మంజూరు చేయనున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పెన్షన్ సంబంధించిన మ్యాటర్. ఇంకా కొత్త రేషన్ కార్డుకు సంబంధించింది కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్. రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి సచివాలయం వారీగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులు అందించాలనేసి నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు తొలుత కొత్తగా పెళ్ళైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్. కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనుంది. ఫిబ్రవరి నాటికి కొత్త కార్డులు జారీ ప్రక్రియ పూర్తి చేయాలనేసి ఈ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కార్డు స్థానంలో రెడీ డిజైన్ కార్డులతో పాటు కొత్త లబ్ధిదారులను కూడా గుర్తించి వారికి కార్డులను జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల డిసెంబర్ 2 నుంచి కొత్త కార్డులు దరఖాస్తుకు స్వీకరించనున్నారు. సచివాలయం వారీగా రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 1,48,00,000 కార్డులు
ఉన్నట్లు మనకు గుర్తింపు ఉంది. దాని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులు అందిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో మరో 1,05,00,000కు పైగా పేద కుటుంబాలకు వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్ కార్డులకు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసింది ఫ్రెండ్స్. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు కూడా ఇస్తారంటే దాని మ్యాటర్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అలాగే వైసీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులు రంగు మార్పు జరిపింది. అలాగే బియ్యం కార్డులు సైతం జారీ చేశారు. రేషన్ కార్డులపై వైఎస్ జగన్, రాజశేఖర రెడ్డి ఫోటోలు ముద్రించి లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో వివిధ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డులు డిజైన్లు కూడా మార్చాలనేసి నిర్ణయం అయితే తీసుకునింది ఫ్రెండ్స్. లేత పసుపు కార్డు సమూనమును పౌర సరఫరాల శాఖ ప్రభుత్వం ఆమోదం కోసం పంపింది. ప్రభుత్వ రాజముద్రతో కొత్త కార్డులు జారీ చేసేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే పెండింగులో భారీగా దరఖాస్తులు ఉన్నాయి. వాటి విషయాలేంటి కూడా పూర్తిగా ఇప్పుడు మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల సలహా మార్పు చేర్పుల కోసం భారీగా కార్డులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 3,30,000కు పైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే వీటిలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం 30,611 దరఖాస్తులు, అలాగే కార్డులు స్లిప్టింగ్ కోసం 46,918 దరఖాస్తులు, సభ్యులను యాడ్ చేసేందుకు 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,588, అడ్రస్ మార్పు కోసం 8,263, సరెండర్ అంటే మాకు కార్డులే వద్దు అనుకునే వాళ్ళు 685 దరఖాస్తులు అందాయి. ఈ పెండింగ్ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం జారీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసింది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు నేను పూర్తిగా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. రేపు నుంచి అంటే సోమవారం 2వ తేదీ డిసెంబర్, ఈరోజు 1వ తేదీ ఆదివారం కావడం వల్ల ముందుగానే పెన్షన్లు కూడా నిన్నే ఇచ్చేశారు. ఎవరికన్నా పెన్షన్ తీసుకోలేకపోతే రేపు ఎల్లుండు 2 రోజులు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక మన కొత్త పెన్షన్లకి కొత్త రేషన్ కార్డు కావాల్సినటువంటి దరఖాస్తుల గురించి మీకు నేను పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. పూర్తిగానండి. కొత్త రేషన్ కార్డుకి కావాల్సినటువంటి దరఖాస్తులు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి ధృవీకరణ పత్రం ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అడ్రస్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఆ ఊరికి వస్తారో వాళ్ళు అడ్రస్ ఆధార్ కార్డు మార్చుకొని అయితే ఉండాలి. తర్వాత ఊళ్ళో అంటే ఇంట్లో ఉన్నటువంటి రేషన్ కార్డులో మీరుండే పేరుని యాడ్ చేసుకోవడం లేకపోతే తొలగించుకోవడం అనే దానికి గురించి ఏదైతే చేస్తారో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా మీరు తీసుకొని ఫుల్ చేసి పెట్టుకొని యూఆర్ఓ, ఎంఆర్ఓ దగ్గర సంతకం పెట్టుకోవాలి. అక్కడ సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. సచివాలయంలో యూఆర్ఓ, సెక్రటరీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తారు. తర్వాత వాళ్ళు పూర్తిగా వెరిఫికేషన్ చేసి మనకి మంజూరు చేయబడుతుంది కార్డు అనమాట. అలాగే మిగతా వాళ్ళు కూడా ఇంకా వేరే వాళ్ళు మన రాష్ట్రానికి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండాలనుకుంటే వాళ్ళు ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకొని తర్వాత వాళ్ళ దరఖాస్తులు స్వీకరించేదానికి అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని కూడా పరిశీలించి అంటే వీళ్ళు వలస వచ్చే వాళ్ళ లేకపోతే ఇక్కడ శాశ్వతంగా ఉంటారా లేకపోతే ఇక్కడ మన ఏపీలో ఉన్నటువంటి పథకాల కోసం మార్చుకుంటున్నారనే దాన్ని పూర్తిగా పరిశీలించి తర్వాత రేషన్ కార్డులు మంజూరు చేస్తారనమాట. తర్వాత కొత్త పెన్షన్లకు కావాల్సినటువంటి దరఖాస్తులు ముఖ్యంగా ఆధార్ కార్డు ప్రతి దరఖాస్తుకి కావాల్సిన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని మనకైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని ప్రకారంగా అయితే మనకైతే ఇప్పుడు చెప్పలేదు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామనేసి అయితే మనకి ఇందులో ఎక్కడ ఆర్టికల్ రాలేదు. కానీ మనం దరఖాస్తు చేసుకున్న దానికైతే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండి ఆధార్ కార్డు హిస్టరీ తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు, వృద్ధాప్యం పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ ఫుల్ చేసి పెట్టుకునేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ని రెడీ చేసి పెట్టుకోండి. దరఖాస్తు స్వీకరించడానికి రెడీగా పెట్టుకోండి. తర్వాత వితంతు పింఛన్లకి వెంటనే ఇంట్లో యజమాని భర్త చనిపోతే ఆ భార్యకి వెంటనే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ పెట్టి ఆ నెల చనిపోతే మరుసటి నెలలో మంజూరు చేసేదానికైతే మన కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయింది. కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉండదు. వాళ్ళకి కావాల్సినటువంటి ఆధార్ కార్డు
బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేటు, అలాగే కుల ధృవపత్రకం కావాల్సి ఉంటుంది, అలాగే రేషన్ కార్డు జెరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత వికలాంగులకైతే ఒక కేటగిరీ ఏ వికలాంగులు ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సదరన్ సర్టిఫికేటు ఇప్పటికే రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఉంటారో వాళ్ళు సదరన్ సర్టిఫికేటు, ఆధార్ హిస్టరీ, ఆధార్ ఫోన్ నెంబర్ లింకు, అలాగే రేషన్ కార్డు, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫుల్ చేసి పెట్టుకునేసి సంతకాలు గింతకాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుని నీట్గా అప్లికేషన్ రాసి పెట్టుకోండి. అలాగే ఎత్తుకోపోయి సచివాలయం ఇస్తే వాళ్ళు మీరు పరిశీలించి అర్హులు అనర్హులు అనేది చూసి మీకు దరఖాస్తులు సేకరిస్తారనమాట. అలాగే ఒంటరి మహిళలకు కూడా కావాల్సినటువంటి దరఖాస్తులు ఏంటంటే, ఒంటరి మహిళలు అనేటువంటి వాళ్ళు ధృవీకరణ పత్రం అంటే లాయర్ నుంచి వాళ్ళు తీసుకున్న విడాకులు అయినటువంటి ఉంటుంది, లాయర్ నోటీసు అది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాల్సిందే. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులో మన ఏపీ అడ్రస్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అది కూడా ఆధార్ హిస్టరీ తీస్తారు. ఆధార్ హిస్టరీ ప్రకారమే ఈ అన్నీ మంజూరు చేయబడుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో లెంత్ ఉంటుంది, కొంచెం చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.